హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్ అండి. వెల్కమ్ టు 2025. అందరికీ ఫినాన్షియల్ పాజిటివ్ ఉండాలి అండ్ పాజిటివ్ ఫినాన్షియల్ వైబ్స్ ఉండాలని కోరుకుంటూ మన ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. మీరు టైటిల్ చదివే ఉంటారు, ట్రంప్ రాకతో మార్కెట్లో వైల్డ్ ఫైర్ అని. సో ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి మార్కెట్లో అందరికీ ఒకటే డౌట్. స్టూడెంట్స్కి వచ్చేసి మాకు హైయర్ స్టడీస్కి వీసాస్ ఇస్తారా ఇవ్వరా, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి H1B వీసాస్ వస్తాయా రావా, ఆ తర్వాత మన ఇన్వెస్టింగ్ చేసే సోదరులు ఇన్వెస్టర్స్ అందరికీ టెన్షన్ ఏంటంటే మార్కెట్ ఎటువైపు వెళ్తుంది, మనం షార్ట్ పొజిషన్లో కూర్చోవాలా లాంగ్ పొజిషన్లో కూర్చోవాలా. సో ఇలాంటి 3-4 క్వశ్చన్స్ ఉన్నాయండి, మేజర్ క్వశ్చన్స్. దీనికి నేను సింపుల్గా మీకు ఆన్సర్ ఇస్తాను. ఆన్సర్ కూడా మీరు సోషల్ మీడియా కానీ న్యూస్ పేపర్స్ అవుట్లెట్స్ ఫినాన్షియల్ అవుట్లెట్స్ మీరు చదివినట్టయితే మీకు ఆల్మోస్ట్ నేను చేసిన రీసెర్చ్ మీకు కనిపిస్తుంది. సో నేను మీకు క్లియర్గా చెప్తాను. అంతకుముందు నా పేరు అభిషేక్ అండి. నేను గత 2 to 3 years నుంచి ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ చేస్తున్నాను మార్కెట్లో. చాలామంది క్లయింట్స్కి హెల్ప్ చేశాను. ఇన్ కేస్ మీకు ఏదైనా ఫినాన్షియల్ ప్లానింగ్ కానీ మ్యూచువల్ ఫండ్ కోసం కానీ రిక్వైర్మెంట్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలోకి జంప్ అయ్యేటప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, స్టూడెంట్స్కి చాలామందికి డౌట్ ఉంది, లైక్ మనకి వీసాస్ వస్తాయా హైయర్ ఎడ్యుకేషన్ కానీ. రీసెంట్గా ఒక సెన్సెస్ అయిందండి. సెన్సెస్లో 100 స్టూడెంట్స్ని కనుక తీసుకున్నట్టయితే ఓన్లీ 15 మెంబర్స్ అంటే 15 మంది మాత్రమే 3 years కానీ 4 years కానీ డిగ్రీ చేసిన వాళ్ళు, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది వాళ్ళు ఎంత డేటా చేశారన్నది మనకు తెలియదు, బట్ బిగ్ పూల్ ఆఫ్ డేటాలో వాళ్ళు చేసిన సెన్సెస్ ఇది. సో ఇప్పుడు వచ్చేసి యుఎస్లో ట్రంప్ మేజర్గా ఎన్నికలు విన్ అయింది ఏంటంటే, మేక్ ఇన్ అమెరికా, యుఎస్ ఫస్ట్. మేక్ ఇన్ అమెరికా ఈజ్ నథింగ్ బట్ మేక్ ఇన్ ఇండియా. సో యుఎస్లో అన్నీ చేయాలి, యుఎస్ ఈజ్ ఫస్ట్. యుఎస్ ఫస్ట్ అంటే ఫస్ట్ మన దేశం కోసం ఆలోచిద్దాం, తర్వాత వేరే దేశాలని ట్రంప్ చెప్పొచ్చాడు. సో ఇప్పుడు మేక్ ఇన్ అమెరికా అంటే అమెరికాలో చేయాలంటే స్కిల్డ్ లేబర్ కావాలి. స్కిల్డ్ లేబర్ కావాలంటే క్వాలిఫికేషన్ కావాలి. ఎప్పుడైతే వీళ్ళు క్వాలిఫైడ్ పర్సనల్స్ ఎప్పుడైతే తక్కువ ఉన్నారో మార్కెట్లో, మీకు కంపల్సరీ ఆపర్చునిటీ ఉంటుంది. సో స్టూడెంట్స్ భయపడే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగస్తుల కోసం ఏంటి అయిపోయింది. స్టూడెంట్స్ కోసం చెప్పారు సార్, ఇప్పుడు మేము సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నాం, మాకు H1B వీసా వస్తుందా రాదా అని. అమెరికా పరిస్థితి ఎంత బలహీనంగా ఉంది లోపల అంటే, వాళ్ళు వాళ్ళ సొంత మిలిటరీ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోనికి గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కావాలి అంటే అప్లికేషన్స్ రాకపోతే దే హ్యాడ్ డీగ్రేడెడ్ ద క్వాలిఫికేషన్. 12th పాస్ అయినా చాలు. ఎందుకంటే యుఎస్ మిలిటరీలో మీరు అప్లికేషన్ వేయాలంటే మీరు యుఎస్ బాండ్ సిటిజన్ అయి ఉండాలి. యుఎస్ సిటిజన్ అయితేనే వాళ్ళు యుఎస్ మిలిటరీలో మిమ్మల్ని తీసుకుంటారు. గ్రాడ్యుయేషన్ చదివిన పిల్లలు దొరకక వాళ్ళు డీగ్రేడ్ చేసి యుఎస్లో 12th పాస్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. యుఎస్ మిలిటరీలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళు యుఎస్ సిటిజన్ అయి ఉండాలి, యుఎస్లో పుట్టి ఉండాలి. సో యుఎస్ సిటిజన్ యుఎస్లో పుట్టి లేకపోతే కనుక వాళ్ళు యుఎస్ మిలిటరీలో తీసుకోరు. వాళ్ళకి లేబర్ ఫోర్స్ రిక్వైర్మెంట్ చాలా ఉంది, బట్ వాళ్ళకి పూల్ లేదు, లేబర్ పూల్ లేదు తీసుకోనికి. సో మీరు H1B వీసా కోసం మీరు టెన్షన్ పడే అవసరమే లేదు. మీరు చేసే స్పెషలైజేషన్ కనుక యూఎస్లో వాళ్ళకి నెసెసిటీ ఉంటే మిమ్మల్ని ఎటువంటి జాబ్లో నుంచి తీయరండి. ఏఐ వచ్చినా ఏదొచ్చినా మిమ్మల్ని అయితే తీయరు. ట్రంప్ వస్తే కూడా H1B వీసా ఇస్తారు కంపల్సరీ. ఇదైతే మీకు గ్యారంటీగా నేను ఒపీనియన్ చెప్పగలుగుతాను. మీకు H1B వీసా అనేది ట్రంప్ హయాంలో కూడా మీకు కంపల్సరీ ఇస్తారు. ఎందుకు అంటే అక్కడ లేబర్ ఫోర్స్ రిక్వైర్మెంట్కి లేబర్ పూల్ అంటే మనకు ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ అక్కడ లేవు, హ్యూమన్ రిసోర్సెస్ లేవు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు ఇన్వెస్టర్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అన్న ఒక సందేహం ఉందండి అందరికీ. ట్రంప్ వచ్చాక ఏంటి అన్నది ఒక ఒపీనియన్ కావాల్సింది ఉంది. సో నేను చేసిన అనాలిసిస్ ప్రకారం నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాలెన్సింగ్ యాక్ట్ అని ఒకటి చేస్తున్నారు. ఫస్ట్లో ఏం చేశారంటే ప్రో చైనా కింద చైనా నుంచి ప్రతి ప్రోడక్ట్ తెచ్చుకునే వాళ్ళు, చైనాకి ప్రిఫరెన్షియల్ స్టేటస్ ఇచ్చేవాళ్ళు. ప్రిఫరెన్షియల్ స్టేటస్ ఇస్తే ఇంపోర్ట్ డ్యూటీస్ తక్కువ ఉండేవి. సో చైనా నుంచి ప్రోడక్ట్ తెచ్చుకున్నారు, వాళ్ళకి డ్యూటీలో రిబేట్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, అంతా బాగుంది. బట్ ఈరోజు చైనాకి ఏమర్థమైందంటే యూఎస్లో వాళ్ళు టాయిలెట్ పేపర్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసుకోలేరు, మన మీద ఆధారపడుతున్నారని. ఎప్పుడైతే యూఎస్ చైనాని ఎదిరించాలని చూస్తుందో చైనా ఇంకా గట్టిగా ఎదిరించడం స్టార్ట్ చేసింది. సో ఈ సిమ్టమ్ మళ్ళీ ఇండియాతో కూడా అదే ప్రాబ్లం అవుతుంది రేపు ఫ్యూచర్లో మనం ఇండియాని ఎంకరేజ్ చేస్తే అనేసి దే ఆర్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ ఇట్. సో
ఒకరోజు ట్రంప్ ఏం చెప్తాడంటే, నేను ఇండియాతో ట్రేడ్ చేస్తాను. మోడీ నా బెస్ట్ ఫ్రెండ్, లేదంటే పలానా నా బెస్ట్ ఫ్రెండ్, ఇండియాతో ట్రేడింగ్ చాలా ఎక్కువ చేస్తామని. తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే వచ్చి నేను ప్రిఫరెన్షియల్ స్టేటస్ తీసేస్తాను ఇండియాకి అని చెప్తాడు. సో అదేంటంటే బ్యాలెన్సింగ్ యాక్ట్ అండి. ఆయన ఎప్పుడైతే ట్రేడ్ చేస్తా అంటానో మార్కెట్ పైకెళ్ళిపోతది. ఓ 300, 400 పాయింట్స్. అదే ఆ రోజు ప్రిఫరెన్షియల్ స్టేటస్ తీసేశారు. రేపటి నుంచి మనకి ఇంపోర్ట్ డ్యూటీస్ ఎక్కువైతున్నాయి అనగానే మార్కెట్ కింద పడుతది. సో ఇన్వెస్టర్స్‌కి నేను చెప్పేదేంటంటే, మార్కెట్ అనేది చాలా వోలటైల్ ఉంటది. పైకెళ్తది, కిందకెళ్తది. ఇదంతా బ్యాలెన్సింగ్ యాక్ట్ అండి. ఒకరోజు పాజిటివ్ ఒపీనియన్ చెప్తారు ఇండియా మీద, ఒకరోజు నెగెటివ్ ఒపీనియన్ చెప్తారు. సో ఏ దేశాన్నైనా వాళ్ళు ఇప్పుడు చేసేదంతా బ్యాలెన్సింగ్ యాక్ట్. ఇకపోతే ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లో మనం ఎలా ఉండాలి? ఇప్పుడున్న వోలటైల్ మార్కెట్ నెక్స్ట్ 4 ఇయర్స్ ఏదైతే ట్రంప్ హయాం ఏదైతే నడుస్తుందో మార్కెట్‌లో, మీరు గనుక ఎక్స్‌పీరియన్స్ లేకపోతే దయచేసి తప్పకుండా ఫినాన్షియల్ అడ్వైజర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్స్ చేయండి. మీరు సెల్ఫ్‌గా అంటే 2020 నుంచి వచ్చిన బుల్ రన్ ఏదైతే మార్కెట్‌లో మీరు చూసారో, అలాంటి బుల్ రన్ వచ్చే పరిస్థితి అయితే లేదు. బట్ మార్కెట్ పైకే ఎళ్తది. మార్కెట్ చేసిందే పైకెళ్ళనీకి. సో మార్కెట్ ఎప్పటికైనా పైకెళ్ళాల్సిందే. బట్ అది ఎన్ని సార్లు కింద పడతది, ఆ కింద పడినప్పుడు మీకు సరైన గైడెన్స్ లేకపోతే, మీరు ఎగ్జిట్ అయిపోతే, మీరు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ మీరు కోల్పోయే అవకాశాలు ఎక్కువుంటాయి. సో ఇవన్నీ తెలుసుకోండి. నేను చెప్పింది ఇంకా డీటెయిల్‌గా మీకేదైనా కావాలంటే కంపల్సరీ కామెంట్ చేయండి. అందరూ చూస్తున్నారు, షేర్‌లు ఏం చేయట్లేదు, సబ్స్క్రైబ్ ఏం చేయట్లేదు. సో కొంచెం షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థాంక్ యూ.